హాయ్ అండి. 5 ఇయర్స్ బేబీకి కంప్యూటర్ వర్క్ ఎలా వేయాలి, బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా మార్కింగ్ వేసుకోవాలనే చూపిస్తాను చూడండి. పాప పొడవేమో 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. లూజ్ కూడా 12 ఇంచెస్ ఉంది. లూజ్ 12 ఇంచెస్ తీసుకొని 20 ఇంచెస్ చేసుకున్నాను. ఎందుకంటే కుట్లలేక అందుకు కావాలి కదా మనకి, అందుకని 20 ఇంచెస్. 20 ఇంచెస్లో మధ్య భాగం 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ నుండి మధ్యలో టేప్ వేసి తీసుకొని 5 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాను. తర్వాత పొడవు నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు సైడు అటు సైడు లైన్ వేసుకోండి. ఒక మార్కింగ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్, అటు సైడ్ ఒక మార్కింగ్ వేసేసి మధ్యలో ఒక మార్కింగ్ వేసేసి తర్వాత మధ్యలో రౌండ్ షేప్ ఇచ్చుకోండి. మనం రౌండ్ నెక్ వేస్తున్నాం కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చుకోండి. మధ్యలో చక్కగా లైన్ వేసుకోండి. మధ్య భాగం కోసం మనము వర్క్ మధ్య భాగం నుంచి స్టార్ట్ చేయాలి కదా, మధ్య భాగం కోసం ఒక లైన్ ఇచ్చుకోండి. తర్వాత నేను షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకొని 4 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్కు రౌండ్ షేప్ ఇవ్వండి, బాక్స్ లాగా తీసి. తర్వాత అటు సైడ్ కూడా అలాగే, ఇటు సైడు 3 ఇంచెస్ కుట్లలోకి వదిలేశాను. అటు సైడ్ కూడా సేమ్ అలాగే. రెండవ వైపు కూడా షోల్డర్ 3 ఇంచి, చంక 4 ఇంచి బాక్స్ టైప్ వేసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత చక్కగా 3 ఇంచి వదిలేసి కుట్లలోకి చక్కగా లైన్ వేసుకోవాలి. అలా వేసిన తర్వాత కింద కూడా మనకి 12 దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాం కదా, అది చక్కగా వేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మనము సిస్టంలోకి వెళ్ళి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటిలో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. 2లోకి వెళ్ళాను. 2లోకి వెళ్ళి పొజిషన్ మార్చుకున్నాను. నేను ఇలా పెట్టుకున్నాను కాబట్టి పొజిషన్ అలా పెట్టుకున్నాను. 3లోకి వెళ్ళాను. కలర్స్ చూసుకుంటున్నాను. నేను 1లో 2లో 3లో కలర్స్ సెట్ చేసుకున్నాను. ఏ నెంబర్లో అయితే వాళ్ళ బ్లౌజ్ కలర్ సెట్ చేసుకున్నామో బ్లౌజ్ కలర్స్ అన్నీ ఎలా సెట్ చేసుకోవాలో, ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలో అలా సెట్ చేసుకున్నాము. అలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4లోకి వెళ్ళాలి. కలర్స్ అన్నీ పూర్తిగా అయిన తర్వాత 4లోకి వెళ్ళాను చూడండి. 4లోకి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఫ్రేమ్లోకి వెళ్తే అలా రెడ్ ఉండకూడదు. ఫ్రేమ్ రెడ్ ఉంటే కనుక డిజైన్ తప్పుపోతుంది, పక్కకు పోతుంది. దాన్ని మనము వైట్లోకి తెచ్చుకోవాలి. వైట్లోకి తెచ్చుకోవాలంటే ఇలా మధ్య భాగాన్ని మనము ముందుకు జరుపుకోవాలి ఫ్రేము. అలా వైట్ వచ్చింది చూసారా. వైట్లోకి వచ్చిన తర్వాత ఫ్రేమ్ను సెర్చ్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడి నుంచి డిజైన్ ఎక్కడి వరకు వస్తుంది అని. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూశాను. ఇది ఎక్కువగా వచ్చింది డిజైను. మనం పెట్టిన 12 ఇంచ్ కన్నా ఎక్కువ వచ్చేసింది. 15 ఇంచెస్ వచ్చేసింది. ఇంత వివరంగా చెప్తున్నాను. ఇది కొత్త వారి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోను స్కిప్ చేయకోకుండా ఎక్కడ చూడండి. ఇలా మనము అంతా సెట్ చేసుకుంటున్నాం కదా, పాత వాళ్ళకు బాగా తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మాకు తెలుసులే అనుకోకుండా చూసి ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. సగం చూసి వదిలేయద్దండి, ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు డిజైను మనము ఆ పాప సైజుకు తెచ్చుకోవాలి కాబట్టి నేను సెకండ్లోకి వచ్చి 85 డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. పొడవు వెడల్పు 2 మారుతాయి. అప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలి. పొడవు వెడల్పు 85 ఎందుకు పెట్టుకున్నానంటే మనము 85 పెట్టి పొడవు 80 మామూలుగా 90 కానీ అట్లా పెట్టినామనుకో డిజైన్ తప్పుపోతుంది. కాబట్టి మార్చుకుంటే పొడవు వెడల్పు 2 సమంగా మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం గీసిన మార్కింగ్ ప్రకారం డిజైన్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఇప్పుడు రెడ్ మార్క్ మీద టచ్ చేసి డిజైన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూసింగ్ పేపరు అడుగున పెట్టుకోవాలి. ఖచ్చితంగా పేపర్లు, న్యూస్ పేపర్లు పెట్టద్దండి, సూదులు పాడైపోతాయి. చూసింగ్ పేపర్ మాత్రమే వాడండి. ఇప్పుడు మనం డిజైన్ స్టార్ట్ చేసాము. మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఇలా వచ్చింది. వీడియో చూసిన తర్వాత చిన్న కామెంట్ చేయండి, తప్పులు ఉంటే సరి చేసుకుంటాను.